కృష్ణం కృష్ణం జలజ సంభవాని వినుత చరణారవిందం లలిత మోహన రాధా నళిన వదన మిలిందం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందాలోలం నందబాలం భజరే నందబాలం. బంధుత్వంతో ఈ ఆలయంను నిర్మించి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంను నిర్మించారు. నాటి నుండి ఇప్పటి వరకు దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల కోరికలు తీర్చే వైకుంఠ రామాలయంగా ప్రసిద్ధికెక్కింది. కావరి తీరవాస గోపికారామం కృష్ణం కృష్ణం గోదావరి తీరవాస గోపికారామం ఆదిత్య వంశాది సోమం భద్రాదిరామం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందాలోలం నందబాలం భజరే నందబాలం నందబాలం భజరే నందబాలం. కోదండ రామ రామ కళ్యాణ రామ రామ 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 సీతాపతి రామ నీవే గతి రామ సీతాపతి రామ నీవే గతి రామ నీకు బ్రొక్కితి రామ నీ చేజిక్కితి రామ నీకు బ్రొక్కితి రామ నీ చేజిక్కితి రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ నీకెవరు జోడు రామ క్రీకంఠ చూడు రామ నేను నీవడ రామ నాతో మాట్లాడు రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ నీకొక్క మాట రామ నాకొక్క మూట రామ నీకొక్క మాట రామ నాకొక్క మూట రామ నీ పాటే పాట రామ నీ పాటే పాట రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ నామమే మేలు రామ చింతనే చాలు రామ నీవు మమ్మేలు రామ రాయడే చాలు రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ నేనెందైనను రామ వేడించలేను రామ ఎన్నడైనను రామ బాయగలేను రామ చూరి ప్రసాదరావు గారి నేతృత్వంలో పునర్నిర్మాణ పనులు అనేవి ఈ దేవస్థానానికి ప్రారంభమైనాయి. 2007లో ప్రస్తుత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పిఆర్ఓ బ్రాహ్మణ పరిషత్తు ఉపాధ్యక్షులుగా ఉన్న జాలా నరసింహరావు గారు వీరందరి సహకారంతో గత ఏడాది ఏప్రిల్ 2వ తేదీన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రత్యేకించి ఈ దేవస్థానానికి రావడం జరిగింది. ఈ దేవస్థానం యొక్క చరిత్ర పరిస్థితులు అవన్నీ చూసిన ముఖ్యమంత్రి స్పందించి తక్షణ 3 కోట్ల రూపాయల దేవస్థానం అభివృద్ధికి నిధులు కేటాయించడం జరిగింది. ఈ దేవస్థానానికి ఉన్న అత్యంత మరొక ప్రాముఖ్యత ఉన్నది. ఒకప్పుడు భద్రాచలంలో రాముడి కళ్యాణం కోసం వనం కృష్ణరాయలు గారు ఈ దేవస్థాన వ్యవస్థాపకులు ఇక్కడ తన చేతి గోటితోని వడ్ల గింజలను ఒలిచి బియ్యాన్ని తీసుకొని తలంబ్రాలుగా ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి భద్రాద్రి రాముడికి తలంబ్రాలుగా సమర్పించిన పరిస్థితి ఉన్నది. ఆ నేపథ్యంలోనే ఆయన ఇక్కడ రాముడు కళలోకి వచ్చి చెప్పిన దాని ప్రకారం ఇక్కడ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ దేవాలయం ప్రస్తుత పాలకవర్గం సభ్యులు వీరందరూ కలిసి రానున్న శ్రీరామనవమి వేడుకలను
చాలా దిగ్విజయంగా చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి అయినాయి. మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్న పరిస్థితి ఉన్నది. ఈ దేవస్థానానికి ఇంకొక ప్రాముఖ్యత అనేది ఉన్నది. మీకు ఎక్కడ ఏ దేవాలయానికి కనిపించని రీతిలో ఇక్కడ స్వామివారి పవళింపు సేవ గది పూర్తిగా అద్దాల మేడను తలపిస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు నలువైపులా కూడా మొత్తం అద్దాలలో ఒకే మనిషి 4-5 రకాలుగా కనిపిస్తున్న పరిస్థితి కూడా ఉన్నది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ దేవస్థానాన్ని వచ్చే భక్తులకి ఓ ప్రగాఢ విశ్వాసం, తాము ఒక్కసారి ఆ దేవాలయాన్ని దేవుణ్ణి సందర్శించుకుంటే తాము కోరుకున్న పనులు అవుతాయని. కళ్యాణము చూతమురండి శ్రీ సీతారామున కళ్యాణము చూతమురండి, కళ్యాణము చూతమురండి శ్రీ సీతారామున కళ్యాణము చూతమురండి. వాటి పరిస్థితి ఏంటంటే మా ప్రధాన అర్చకులు వాసుదేవ్ గారు మొత్తం వివరాలు మనకి చెప్పడానికి మన ముందుకు వచ్చి ఉన్నారు. వారితో మనం ఇప్పుడు మాట్లాడదాం. అసలు ఈ గుడికి ఉన్న ప్రాచుర్యం ఏంటి, భక్తుల విశ్వాసాలు ఏంటి, ఇక్కడ అందిస్తున్న మీ సేవలు ఏంటి? ఓం అతో దేవావంతనాయతో విష్ణుర్విచక్రమే సప్తనామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తథే పదం సమోఢమస్య భాగం సురే. ముక్తినిచ్చేటువంటి క్షేత్రం కాబట్టి దీనికి ముక్తివర క్షేత్రము అని చెప్పి పేరు వచ్చింది. భద్రాచలం నుంచి సాక్షాత్తు భద్రాచల స్వామివారి యొక్క ప్రతిరూపం ఇక్కడ ఆవిర్భవించటం విశేషం. పూర్వకాలంలో కృష్ణరాయలు అనేటటువంటి వారు వనం వంశస్థుడు. స్వామివారి యొక్క తిరుకళ్యాణ మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా తిలకించాలనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఒక పారాయణ విధిగా పెట్టుకొని ప్రతి సంవత్సరం తన కోటితో ఒలిచినటువంటి బియ్యపు గింజలను తలంబరాలుగా మార్చి స్వామివారి సన్నిధికి తీసుకెళ్తూ ఉండేవారు. కాలక్రమేణా ఆయన వృద్ధాప్య దశకు చేరుకోవటంతో అక్కడకు నడిచి వెళ్ళలేక స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం జరిగే సమయానికి నది ఈవలి ఒడ్డుకే ఆగిపోవటం, తద్వారా ఆయన తన అశక్తతకు మిగుల బాధాకరమైనటువంటి శోక సముద్రంలో మునిగిపోయి, స్వామి నేను నీ కళ్యాణ మహోత్సవానికి రాలేకపోయాను కాబట్టి ఇక నా జీవితం వృధా అని చెప్పి ప్రాణత్యాగం చేసుకునేటటువంటి సమయంలో స్పృహ తప్పి కింద పడిపోవటం. ఆ స్వప్నంలో స్వామివారు సాక్షాత్కరించి, వత్స ఇన్నాళ్ళు నా కోసమే నీ సేవాపరాయణత్వాన్ని చూపించావు, కావున నేనెప్పుడు భక్తులకు దాసుణ్ణే, కావున నేనే నీ వద్దకు వస్తానని చెప్పి ఆయన మాట ఇవ్వటం. అలా మాట ఇవ్వగా ఆయన బయలుదేరి వెనక్కి రావడంతో నువ్వు ఎక్కడా వెనక్కి తిరిగి చూడవద్దు, నేను నీ వెంట మీ ఊరు వస్తున్నానని చెప్పి చెప్పగా మధ్యలో ఏదో శబ్దం వినపడటంతో ఆయన వెనక్కి తిరిగి చూడటంతో ఇక్కడ దాపులోనే ఉన్నటువంటి మున్నేరు అనేటటువంటి నదీ తీరంలో స్వామివారు ఒక మెరుపు మెరిసి అంతర్ధానమైపోగా మళ్ళీ ఆయన మిగుల బాధాతప్త హృదయంతో స్వామివారిని ప్రార్థించగా, నేను నీ ఇంటి ఆవరణలో ఉండేటటువంటి స్థలంలో ఒక వల్మీకంలో శిలా విగ్రహ రూపంలో ఆవిర్భవించాను, కావున ఆ విగ్రహాలను వేద విధులైనటువంటి వారి చేత బయటకు తీయించి సంరక్షణ జరిపించి దేవాలయాన్ని కట్టించమని చెప్పి స్వామివారు ఆదేశించగా, స్వామివారి ఆదేశానుసారం వేద విధులను రావించి సహస్ర ఘటాభిషేకంతో ఆ వల్మీకాన్ని పూర్తిగా ఛిద్రం చేసి అక్కడి నుంచి స్వామివారి మూర్తులను బయటకు తీసి వైఖానస ఆగమ శాస్త్ర విధిగా దేవాలయాన్ని నిర్మాణం చేసి స్వామివారి యొక్క ధూప దీప నైవేద్యాదుల నిమిత్తమై, అదేవిధంగా ఉత్సవ నిమిత్తమై తనకున్నటువంటి వ్యవసాయ భూమిలో ఒక పావు భాగాన్ని అనగా 160 ఎకరాల భూమిని స్వామివారికి దారాదత్తం చేసి స్వామివారి యొక్క ఉత్సవ ధూప దీప నైవేద్యాదులన్నింటినీ కూడా ఈనాటి వరకు జరిపిస్తూ ఉండటం జరుగుతుంది. ఇక్కడ ప్రధానమైనటువంటిది ఏమిటంటే సాక్షాత్తు భద్రాచలంలో ఉండేటటువంటి స్వామివారు ఎలాగైతే లక్ష్మణస్వామి ఎలా ఉన్నాడో, సీతామ్మవారు వామాంకిస్త జానకి ఎలా ఉందో అదేవిధంగా ఇక్కడ ఆవిర్భవించడం విశేషం. అంతేకాకుండా స్వామివారు అపర భద్ర రూపమై ఇక్కడ వెలిశారు కాబట్టి ముక్తినిచ్చేటటువంటిది అక్కడ వైకుంఠ రామనారాయణుడు అయినప్పుడు ఇక్కడ కూడా వైకుంఠ రామాయణుడిగా అభివర్ణించి స్వామివారి ఉత్సవ విశేషాలు జరపడం విశేషం. అంతేకాకుండా పూర్వకాలంలో
ఇక్కడ ఏ వైద్యుడితో కూడా నిమిత్తం లేదు. వైద్య అవసరాలు లేకుండా గ్రామంలో ఎవరికైనా ఏ విధమైనటువంటి బాధ వచ్చినా స్వామివారి దేవాలయంలోనికి వచ్చి 11 ప్రదక్షిణాలు చేసి స్వామివారి యొక్క తిలకాన్ని ధారణ చేసినట్లయితే తమకున్నటువంటి సకల రోగాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం. అంతే ఇప్పటి వరకు కూడా జరుగుతుంది. కాలక్రమేణా స్వామివారి ఆలయం శిథిలావస్థకు చేరటంతో 1999లో ప్రారంభం చేసి 2009లో స్వామివారి యొక్క దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది. నాటి నుంచి నీటి వరకు కూడా వైభవోపేతంగా ఇక్కడ స్వామివారి యొక్క ఉత్సవ విశేషాలను చేయటం జరుగుతోంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఉగాది రోజున పంచాంగ శ్రవణంతో పాటు స్వామివారి యొక్క కళ్యాణ నిమిత్తమై తలంబ్రాలను 3 గ్రామ ప్రజలు ముత్తారం, వరంవారి, కృష్ణాపురం, కోదండరామపురం గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి తమకు పండినటువంటి ఆ ధాన్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చి తలంబ్రాలను కలిపి స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవానికి ముందుగా నాందీముఖంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తారు. ఆనాడే పంచాంగ శ్రవణాన్ని జరిపి స్వామివారికి వసంత నవరాత్రోత్సవాలు ప్రారంభం చేసి పంచాహ్నిక దీక్షగా స్వామివారి యొక్క తిరుకళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తూ ఉన్నాం. అంతేకాకుండా స్వామివారి యొక్క తిరుకళ్యాణ మహోత్సవం రాత్రిపూట జరగటం ఈ క్షేత్రం యొక్క విశేషమైనటువంటి అంశం. అలా ఎందుకు జరుగుతుంది? రాష్ట్రంలో ఎక్కడా కూడా జరగదు కదా. భద్రాచల క్షేత్రంలోనే పట్టపగలు జరుగుతున్నప్పుడు మన దగ్గర ఎందుకు రాత్రిగా జరగాలని చెప్పి కొంతమంది ప్రయత్నించిన స్వామివారు ఆదేశానుసారం ఇప్పటి వరకు కూడా రాత్రిపూట జరగటమే విశేషం. ఎందుకంటే స్వామివారు భద్రాచలంలో కళ్యాణ మహోత్సవం అయి కృష్ణరాయల వెంట వస్తూ రాత్రిపూట అనగా సుమారు 7 గంటల ప్రాంతంలో ఇక్కడికి చేరుకోవటం, ఆనాటి నుండి స్వామివారు ఎప్పుడైతే ఆవిర్భవించారో నాటి నుండే ఆ సమయంలోనే కళ్యాణ మహోత్సవాన్ని జరపడం ఇక్కడ విశేషంగా భావిస్తూ ఉన్నాం. అంతేకాకుండా స్వామివారి దేవాలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారి యొక్క ఉత్సవం, ఆర్జిత గరుడ సేవలు, సూర్యప్రభ వాహన సేవ, కల్పవృక్ష వాహన సేవ, అశ్వవాహన సేవ, గజవాహన సేవ, శేషవాహన సేవ, హనుమత్ వాహన సేవ, అదేవిధంగా స్వామివారికి 12 ప్రదక్షిణాలు, అదేవిధంగా స్వామివారికి ప్రతి పునర్వసు నక్షత్రంలో అష్టోత్తర కలశ స్నపన, స్వామివారి యొక్క సంక్రాంతి పర్వదినంలో గోదా రంగనాయకుల కళ్యాణ మహోత్సవం, ఈ విధంగా వార్షిక ఉత్సవాలు ఇప్పటికీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క దేవాలయం యొక్క చరిత్ర మొత్తం 22 రకాలైన సేవలు ఇక్కడ అందిస్తున్న దాని గురించి మన ప్రధానాచార్యులు గారు చాలా చక్కగా వివరించారు. అదేవిధంగా 3 గ్రామాల ప్రజలు ఇక్కడికి తలంబ్రాలు తీసుకొని వాళ్ళ యొక్క పండిన పంటలను తీసుకొని తలంబ్రాలుగా తయారు చేయడం అనేది దేశంలో బహుశా ఎక్కడ ఉండదు. అదేవిధంగా ఈ యొక్క దేవాలయం ఏర్పాటు కూడా దీని మూల విరాట్ అయిన కృష్ణమాచార్య గారి ఇంటి ఆవరణలో ఆయన గారి పేరునే ఒక ఊరు కట్టించేసి ఆయన వనం వారి ఆయన గారి ఇంటి పేరున ఒక ఊరిని కట్టించి మొత్తం గ్రామ ప్రజలంతా ఎంత ఇదిగా ఈ యొక్క మూల విరాట్ని కానీ వనం వారి కుటుంబాలను కానీ ఆదరిస్తున్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా 400 సంవత్సరాల చరిత్ర వనం వారి కుటుంబాలకు ఉన్నది అనేది కూడా ఈ సందర్భంగా స్పష్టమవుతోంది. ఈ యొక్క దేవాలయానికి రానున్న శ్రీరామనవమి సందర్భంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఆ ఏర్పాట్ల గురించి కూడా ఇప్పుడు ప్రధానాచార్యులు గారు ఒక 2 విషయాలు మీకు ముందు ఉంచడం జరుగుతుంది. మనం ఇప్పుడు ఆచార్యుల గారితో మాట్లాడదాం. స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవాన్ని శ్రీరామనవమి రోజు సాయంత్రం జరుపుకుంటూ ఉన్నాం. అదేవిధంగా పోయిన సంవత్సరం స్వామివారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి గౌరవనీయులైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారు ఈ దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించి వారు స్వామివారికి దేవాలయాన్ని ఉద్ధరణ చేయటం కోసం ఏదైతే చేయాలో అవన్నీ కూడా చేసి ఇప్పుడు నూతనంగా ఒక 2 ఎకరాల స్థలంలో స్వామివారికి నూతనంగా కళ్యాణ మండపాన్ని నిర్మాణం చేశారు. ఇప్పుడు నూతనంగా కళ్యాణ మండపాన్ని నిర్మాణం చేసినటువంటి ఆ స్థలంలోనే స్వామివారికి ఈ సంవత్సరం కళ్యాణం చేయటం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ దేవాలయాన్ని పునరుద్ధరణ నిమిత్తమై పరుచూరి ప్రసాదరావు గారు స్వామివారి యొక్క గర్భాలయాన్ని ఈ నూతనంగా మళ్ళీ పునరుద్ధరణ చేసేటటువంటి సమయంలో ఈ స్వామివారి గర్భాలయాన్ని అదేవిధంగా ముఖమండపాన్ని వారి స్వంత ఖర్చుతోనే వారి అనుయూయులతో కలిసి ఈ ఆలయాన్ని నిర్మాణం చేశారు. వారు అదేవిధంగా వనం జ్వాలా నరసింహారావు గారి చొరవతో ఇక్కడ ఇంకా స్వామివారి పునరుద్ధరణకు కావలసినటువంటి స్వామివారి కళ్యాణ మండపం, అదేవిధంగా రాజగోపురం నిర్మాణానికి ముందు ఉన్నటువంటి చౌపాయి మండపం, అదేవిధంగా సుమారు 70 లక్షల వ్యయంతో ధ్యాన మండపాన్ని కూడా ప్రభుత్వ నిధులతో ఇక్కడ మంజూరు చేయడం జరిగి ఇప్పుడు నిర్మాణం కూడా జరిగినాయి. ఇంకా 1.5 కోట్ల వ్యయంతో స్వామివారికి దేవాలయం చుట్టూ ప్రాకార కుడ్యాన్ని కూడా నిర్మాణం చేస్తున్నారు. అదేవిధంగా స్వామివారికి అష్టమి రోజున ధ్వజారోహణ,
అదేవిధంగా నవమి రోజున స్వామివారి తిరుకళ్యాణం, దీనికంటే ముందు 3 రోజులు తొడక్కము, అధ్యయనోత్సవం, పరమపదోత్సవాలతో స్వామివారికి 3 రోజులు అధ్యయనోత్సవం జరపడం జరుగుతోంది. కళ్యాణం మరోజు స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా ముదిరాజు సంఘం వారి చొరవతో శ్రీరామ పట్టాభిషేక కార్యక్రమం జరుగుతోంది. ఆ సాయంత్రం ముత్తవరం గ్రామోత్సవం, వరంవారి కృష్ణాపురం గ్రామోత్సవం, కోదండరామాపురం గ్రామోత్సవం, చక్రతీర్థం, ఆ తర్వాత మహాపూర్ణాహుతి, ఆ తర్వాత స్వామివారికి అద్దాల మండపాన్ని నిర్మాణం చేయడం జరిగింది. దానిలో ఏకాంత సేవ అంటే పౌళిప్పు సేవా కార్యక్రమం జరుగుతుంది. దానితో స్వామివారి యొక్క తిరుకళ్యాణాలు పరిసమాప్తమవుతాయి. సుమారు 9 రోజులు జరిగేటటువంటి ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తారు. సుమారు చుట్టుపక్కల 25 గ్రామాల నుంచి సుమారు 20 నుంచి 25 వేల వరకు జనం ప్రతి సంవత్సరం కూడా రావడం జరుగుతోంది. వారి సౌకర్యాల నిమిత్తమై దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు త్రాగునీటి సౌకర్యాన్ని, ప్రసాద సౌకర్యాన్ని, అదేవిధంగా వారికి కావలసినటువంటి ఏర్పాట్లను తగు రీతిలో వారికి అందజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా భక్తుల సౌజన్యంతో నీటి వినియోగం కానీ లేదా పార్కింగ్ సౌకర్యాలు కానీ ఇవన్నీ కూడా భక్తులు కార్యకర్తల సౌకర్యంతో ఈ దేవాలయం కూడా భక్తుల యొక్క సౌజన్యంతో ఇంకా ఆర్జిత సేవలతో విరాజిల్లుతూనే ఉంది. స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం అతివైభవంగా జరుపుతామని మేము విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం. స్వామివారి నూతన కళ్యాణ మండప నిర్మాణ నిమిత్తమై గౌరవనీయులు దాతలు శ్రీ కంకిపాటి హనుమంతరావు గారు సుమారు 28 కుంటల భూమిని స్వామివారికి దారాదత్తం చేశారు. పోయిన సంవత్సరం 2017లో ఆ స్వామివారికి దారాదత్తం చేసినటువంటి ఆ 28 కుంటల భూమిలోనే ప్రభుత్వం వారి సౌజన్యంతో నూతనమైనటువంటి కళ్యాణ మండపం నిర్మాణం చేయడం జరుగుతుంది. రామ ముఖజిత తేజ రామ భక్త సమాజ రక్షిత త్యాగరాజ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ పట్టాభి రామ రామ రామయ్య రామ. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ముత్తారంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆవరణలో ఉన్నాం. ఈ దేవస్థానానికి 400 సంవత్సరాల చరిత్ర ప్రాచుర్యం కలిగిన దేవస్థానం. ఈ దేవస్థానం తెలంగాణ రాష్ట్రానికే పెద్ద తలమానికమైన దేవస్థానం. భద్రాచలం సీతారామచంద్రుడి దేవస్థానం తర్వాత అత్యంత ప్రాముఖ్యత కలిగిన దేవస్థానం. అన్నిటికంటే ప్రాముఖ్యత ఏంటంటే ఈ యొక్క ఏదైతే తన ఇంటి పేరు కలిగిన వనం, ఇంటి పేరు కలిగిన ఊరి చెందిన వనం కృష్ణరాయలు గారు 1638వ సంవత్సరంలో ఈ దేవస్థానాన్ని నిర్మించడం జరిగింది. ఆ తదనంతర పరిస్థితుల్లో కొంత నిర్జీవమైన పరిస్థితుల్లో ఏర్పడిన స్థితిలో ఉండగా పర్చూరు ప్రసాదరావు గారు కొంచెం ముందుకు వచ్చేసి గర్భగుడి నుంచి మొత్తం కూడా పనిచేయడానికి సిద్ధపడ్డారు. అటు తర్వాత ప్రస్తుతం ముఖ్యమంత్రి గారి పిఆర్ఓగా బ్రాహ్మణ పరిషత్, తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్ ఉపాధ్యక్షులుగా ఉన్న సీనియర్ జర్నలిస్టు వనం జ్వాలా నరసింహరావు గారి నేతృత్వంలో గత ఏడాది ఏప్రిల్ 2వ తేదీన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ యొక్క గుడికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ ఈ గుడి యొక్క ప్రాచుర్యం ఇవన్నీ చూసి స్పందించి చెల్లించిపోయిన ముఖ్యమంత్రి ఇంతటి దేవస్థానానికి తన వంతు సహకారం అందిస్తామని తక్షణం 3 కోట్ల రూపాయలతోనే అభివృద్ధి కార్యక్రమాలను చేయడం జరిగింది, మంజూరు చేయడం జరిగింది. వాటి పనులన్నీ ఇప్పుడు నడుస్తున్నాయి. ఈ యొక్క దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా కొనసాగుతున్న పరిస్థితి ఉన్నది. ప్రస్తుతం మనం ఏదైతే చెప్పుకున్నామో మన ముఖ్యమంత్రి గారి వద్ద అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉన్న వనం జ్వాలా నరసింహరావు గారి సోదరుడు వనం నరహరి గారు దంపతులు ప్రస్తుతం ఈ యొక్క దేవస్థానం చైర్మన్గా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఈ దేవస్థానంలో ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు, ఏంటి దేవస్థానం గురించి ప్రస్తుతం మనం వారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు వనం నరహరిరావు అండి. ఈ దేవస్థానం చాలా పురాతనమైనది. వనం కృష్ణరాయలు గారు అనేటువంటి వారు మా వంశ మూల పురుషుడు. ఈ దేవస్థానాన్ని నిర్మాణంలో ఆయన తన వంతు చాలా కృషి చేసి ఈ దేవాలయాన్ని నిర్మించారు. కాలక్రమంలో ఇది జీర్ణావస్థ వచ్చిన తర్వాత పరశుర ప్రసాద్ గారు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఒక సంవత్సరం కిందట మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ దేవస్థానం సందర్శించుకొని ఈ దేవాలయాన్ని చూసి చాలా ముగ్ధుడై ఇది భద్రాచలం కంటే చాలా బాగుంది, దీన్ని కూడా మనం చాలా అభివృద్ధి పరచాలని వారికి ఉన్నటువంటి ఆలోచన జ్ఞానంతో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నుంచి ధన రూపేణ సాయం అందించారు. ప్రస్తుతం ఇక్కడ ఒక జ్ఞాన మందిరం, మన రాజగోపురానికి పోర్టికో నిర్మాణం జరిగింది. సరే, కంకిపాటి హనుమంతరావు గారు అనేవారు వారి తాతగారు వనం బుచ్చితరావు గారు
మనం రంగనాయకమ్మ గారి చెందినటువంటి స్థలాన్ని ఒక 30 గుంటలు భూమి నూతన కళ్యాణ మండపం కట్టడానికి దానం ఇవ్వడం జరిగింది. దేవస్థానానికి విరాళంగా ఇచ్చారు. అందులో నూతన కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతుంది. అది కూడా శరవేగంగా జరుగుతుంది. రేపు జరగబోయే శ్రీరామోత్సవం ఆ నూతన కళ్యాణ మండపంలోనే జరుగుతుంది అని తెలియజేస్తున్నాము. ఇది దేవస్థానానికి ఉన్నటువంటి భూములు ప్రతి సంవత్సరం కౌలుకిచ్చుకొని దాని మీద వచ్చినటువంటి పైకంతో దేవస్థానం యొక్క మిగిలిన పండగలు ఖర్చులు వెల్లడిస్తున్నాము. కొంతమంది దాతలు ఇస్తున్నారు. మిగిలిన ఖర్చు దేవస్థానం నుంచి భరించడం జరుగుతుంది. ఇది తెలియజేస్తుంది. దేవాలయంలో అన్ని చోట్ల పగులు శ్రీరాముడి కళ్యాణం అయితే ఇక్కడ రాత్రిపూట చేస్తారు. దానికి కూడా ప్రత్యేకమైన ప్రాచుర్యం ఉన్నది. దానికి సంబంధించి కూడా నారాయణ గారు ఒక 2 ముక్కలు చెప్తారు. మీకు ఈ దేవాలయాన్ని వనం కృష్ణరాయల గారు నిర్మించడం జరిగింది. ఆయన కళలో భగవంతుడు కనిపించి, నీ ఆవుల దొడ్లో పుట్టలో నేనున్నాను రా, నువ్వు ఆ పుట్ట మీద పాలు పోయించి నేను ఎప్పుడు కనపడతానో అప్పుడే కళ్యాణం ఇక్కడ నిర్వహించమని చెప్పాడు. ఆ విధంగా అప్పుడు ఈ గ్రామంలో ఉన్నటువంటి బీద పెద్ద చిన్న అంతా ఊళ్ళో ఉన్నటువంటి గోవుల పాలన్నీ తీసుకొచ్చి పుట్ట మీద పోయటం జరిగింది. ఆ పుట్ట కరిగి సాయంత్రం 7 గంటలకి స్వామివారు బయటికి దర్శనం ఇవ్వడం జరిగింది. కావున అదే టైంలో ఇక్కడ కళ్యాణం మొదలుపెట్టి సాయంత్రం నైట్ 9 కళ్యాణం పూర్తి చేయడం జరుగుతుంది. అది కాకుండా వనం కృష్ణరాయల గారి మీద ఉన్నటువంటి గౌరవం కొద్దీ ఈ ఉన్నటువంటి గ్రామం అప్పుడు ముత్తారం గ్రామాన్ని ఈ గ్రామస్తులు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కలిసి ఆయన పేరు మీద గౌరవం కొద్దీ వనంవారి కృష్ణాపురం అని వేరే గ్రామం కట్టి అక్కడికి కొంతమంది పోయి ఆ గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయడం జరిగింది. భావిస్తున్నారు ఒక చైర్మన్ గారి భార్యగా ఈ దేవస్థానం అభివృద్ధిలో మీ పాత్ర మీరు ఏమనుకుంటున్నారు దేవుడి గురించి? అసలు ఇక్కడ కోడలుగా రావటమే ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను. అండ్ ఆ రాములవారి సేవ కోసమే నన్ను మరి ఈ ఊరికి కోడలుగా తీసుకొచ్చారేమో తెలియదు. ఇంతకుముందు పాత ఆలయం ఉన్నప్పుడు కూడా మా వారు 9 సంవత్సరాలు చైర్మన్గా చేశారు. తర్వాత మేము వెళ్ళిపోయాం ఇక్కడి నుంచి. తర్వాత మళ్ళీ మేము అక్కడి నుంచి రావడానికి కారణం కూడా ఇక్కడ చైర్మన్గా మళ్ళీ ఇక్కడికి రాములవారు రప్పించుకున్నారు. మరి మా అదృష్టం అని భావిస్తున్నాను. సూచన దేవస్థానం పెట్టుకుంటున్నారా సరిపోతుంది. మీరిన కాలుని దూతల పాలిటి మృత్యుయని దేవాలయం ఈవో గారు ఈ యొక్క దేవాలయానికి సంబంధించిన పరిపాలన సంబంధించిన విషయాలు ఇక్కడ ఉన్న అయ్యగారులు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు, ఆదాయం, ఖర్చులు, ఈ పరిస్థితి మీద రానున్న శ్రీరామ ఏర్పాట్ల వీటన్నిటి గురించి కూడా చెప్తారు. నేను పి నారాయణాచార్యులు కార్యనిర్వహణాధికారిగా ఈ దేవాలయంలో 6వ సంవత్సరం ఇది కళ్యాణం చేయటం. ఈ దేవాలయానికి 145 ఎకరాల 8 గుంటల భూమి ఉంది. ఇందులో 35 ఎకరాలు ఇనాం ల్యాండ్ కింద ఇచ్చాం పనిబాట్ల వాళ్ళకి, మరియు 110 ఎకరాలు లీజు ఎవ్రీ ఇయర్ లీజు కండక్ట్ చేస్తున్నామండి. దాని మీద సుమారు 5 లక్షల ఆదాయం వస్తుంది. ఈ ఆదాయంతో ఇక్కడ ఎవరికి జీతాలు మాత్రం ఏమీ లేవు. ఈ పండగలు సంవత్సరంలో జరిగే పండగలు నిర్వహించడం జరుగుతుంది. శ్రీరామనవమికి సుమారు 2-2.5 లక్షలు ఖర్చు అవుతుంది. మిగతా పండగలన్నింటికి 2 లక్షలు ఖర్చు అవుతుంది. దీని మీదనే మెయింటెనెన్స్ జరుగుతుంది. ఇది దేవాదాయ శాఖ పరిధిలోకి 1991 నుంచి దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చింది. అప్పటి నుంచి కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నారు. నేను వచ్చి మాత్రం 6 సంవత్సరాలు అయింది. ఈ సంవత్సరం 6వ సంవత్సరం కళ్యాణం చేస్తే జరుగుతుంది. ఈ దేవాలయం ఇంతకుముందు కళ్యాణ మండపం ఉండేది. కంకిపాటి హనుమంతరావు గారని ఒక 30 గుంటల భూమి విరాళంగా ఇచ్చారు. కళ్యాణ మండపం భక్తులకు సరిపోవట్లేదన్న ఉద్దేశంలో కొత్త కళ్యాణ మండపం నిర్మించడం జరుగుతుంది. అది సీఎం గారు ఈ దేవాలయానికి వచ్చినప్పుడు వారికి విన్నవించుకున్నాము. అందులో భాగంగా ముందు ఒక 75 లక్షల రూపాయలు రిలీజ్ చేశారు. దాంట్లో ఈ కళ్యాణ మండపం నూతనంగా ఏర్పాటు చేస్తున్నాము. ఇంకా మిగతా కార్యక్రమాలు, అయ్యగారికి క్వార్టరు, తర్వాత గెస్ట్ హౌస్, వాహనశాల ఇవన్నీ నిర్మాణంలో ఉన్నాయి. కళ్యాణ మండపం మాత్రం పూర్తి అయిపోయింది. ఈ సంవత్సరం కొత్తగా నిర్మించినటువంటి కళ్యాణ మండపంలోనే శ్రీరామనవమి ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీరామనవమికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరుగుతుంది. ఇప్పుడే స్టార్ట్ చేశాము. కావున అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీరామనవమిని దిగ్విజయంగా కళ్యాణం జరిగేటట్టు చూడవలసిందిగా మనవి చేస్తున్నాం. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా.
ఎన్ని జన్మముల నుండి చూసినను ఏకో నారాయణుడన్నా ఎన్ని జన్మముల నుండి చూసినను ఏకో నారాయణుడన్నా అన్ని రూపులై ఉన్న ఆ పరమాత్ముని నామము కథ విన్నా తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా ధర్మము తప్పక భద్రాదేశునే తన మదిలో నమ్మకయున్నా ధర్మము తప్పక భద్రాదేశునే తన మదిలో నమ్మకనున్నా మర్మము తెలిసిన రామదాసుని మందిరమునకే గుచుకున్నా తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా మీరిన కాలుని దూతల పాలిటి మృత్యుయని మదినన్నా తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా పలుకే దేవాలయం ఆవరణలో దాని ప్రాశస్త్యం గురించి ఆ దేవాలయం ప్రాశస్త్యం గురించి ఇవన్నీ గురించి తెలుసుకున్నాం. మనం కూడా మీరు కూడా రానున్న శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేకించి దేవాలయానికి ఇచ్చేసి తరించిపోవాలని, అదేవిధంగా నిత్య సేవలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాను. టీ మీడియా కెమెరామెన్తోని భాస్కర్తో కలిసి శనగపాటి మురళీకృష్ణ, ఖమ్మం. బంగారమాయేనా కోదండ పాడి పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయేనా కోదండ పాడి